అండి మినీలియాస్ నుంచి బ్యాక్ విత్ బ్యూటిఫుల్ కలంకారీ బ్లౌజెస్ అనమాట. ఈసారి ఏం చేసామంటే ఎప్పుడు ఒకే డిజైన్ ఒక 15-30 చీరలు 15 చీరలు కాదు 20 బ్లౌజులు చూపిస్తాం కదా. ఈసారి ఏం చేసామంటే 4 డిఫరెంట్ డిజైన్స్లో ట్రై చేస్తున్నాం అనమాట. బట్ ఇంత ట్రై చేయడంతో ఈసారి మాకు వర్క్ ఇవన్నీ కాస్ట్ కొంచెం ఎక్కువని, ఎందుకు ఎక్కువైందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈచ్ బ్లౌజ్ వచ్చి మనకి 6950కి అవైలబుల్ ఉంది. ఇది వచ్చి మనకి బ్లౌజెస్ చూపించే ముందు, డిజైన్ చూపించే ముందు 80 మీదకైనా సెట్ అవుతుంది. ఎంత చక్కగా ఉందో చూసారు కదండి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చి మనకి ప్యూర్ చెన్నూరు సిల్క్ మీద మనము హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ ఇచ్చాం. సో 70 పాయింట్స్ ఈజీగా పడుతుంది అనమాట 3/4 హ్యాండ్కి. అండ్ బ్లౌజ్ వచ్చి మనం రాసిల్కి ఈ కలర్స్ మనకి దొరకగా డైయింగ్ చేయించామన్నమాట. సో డైయింగ్ కాస్ట్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది, 250 రూపీస్ డైయింగ్ ఉంటుంది. అండ్ రాసిల్క్ అండి 1200 వైట్ రాసిల్క్ తీసుకున్నాం కదా, 1200 రూపీస్ టు 1400 ఉందన్నమాట. సో 800 అది పడుతుంది. సో అట్లా మనకి ఫ్యాబ్రిక్ డైయింగ్కే మనకి 1800 to 2000 అయిపోతుంది. సో స్టిచ్చింగ్ 1200. సో 3000 మీరు ప్లెయిన్ వితౌట్ వర్క్ చేయించుకున్నా కూడా 3000 to 3200 అవుతుంది. మిగిలిన 3000 ఎందుకంటే అంత వర్క్ చేసాం కదా, వర్క్ ప్రైసింగ్ అనమాట. ఇదే వర్క్ మీరు విడిగా ఏదైనా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ మీద అట్లా ఆర్డర్ పెట్టి ఈ వర్క్స్లో ఏవైనా వర్క్స్ చేయించుకున్నా కూడా మనకి అవి ఓన్లీ వర్కే 5500 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో దట్ ఈజ్ అబౌట్ ది ప్రైసింగ్ అనమాట. సో ఫ్లాట్ 6950. ఆన్ ఆర్డర్ మీరు వచ్చి ఇట్లా ఫ్యాబ్రిక్ ఇది సెలెక్ట్ చేసుకొని చేయించుకుంటే మాత్రం 8950 అవుతుంది. ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి, ఇంకా మన దగ్గర ఎక్స్ట్రాగా లేవు పీసెస్ ఏమి, అన్ని సింగిల్ పీసెస్. వన్ సోల్డ్ అవుట్ ఈజ్ సోల్డ్ అవుట్ అనమాట. సో ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ నేను వేసుకున్నది వచ్చి పింక్ అండ్ మల్టీ షేడ్లో ఇచ్చాం. ఈసారి కొంచెం మల్టీ టచ్ చేసాం అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం క్లయింట్స్ అందరూ ఎప్పుడు పెట్టినా మా దగ్గర ఒక్క బ్లౌజ్ కూడా ఉండదండి. సో అన్నిటి మీదకి వచ్చేలా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది బోల్డ్ శారీస్ మనకు అసలు ఇన్ఫాక్ట్ దీనికి అసలు సంబంధం లేదు, బట్ లుక్ బాగుంది అట్లాగా. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను వేసుకున్న డిజైన్లో ఈ పింక్ కలర్ అవైలబుల్ ఉంది. ఇవి లాస్ట్ పీసెస్ అనమాట, అందుకని మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఎక్కువ అవైలబుల్ లేవు. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. దీనికి బాడీ అంతా కూడా వర్క్ ఇచ్చాం, బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది గ్రే కలర్లోను. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇందులోనే 2 పీసెస్సే ఉన్నాయన్నమాట, 3 పీసెస్ ఉన్నాయి చూపిస్తా. క్రీమ్ అనమాట, ఇది క్రీమ్లోను. ఇది సింగిల్ పీసెస్ అండి, ఆన్ ఆర్డర్ మనం చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ సెల్ చేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇన్ని డిజైన్స్ ఇది టఫ్ థింగ్ ఆర్డర్ మీద చేయటం. సైజెస్ 36 to 38 రెడీ టు వేర్ ఉన్నాయన్నమాట. మనకి 36 to 38 రెడీ టు వేర్ ఉన్నాయి. నేను వేసుకున్న దాంట్లో గ్రే కలర్ ఉంది, క్రీమ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ అండి, మంచి ఎల్లో కలర్ అనమాట ఇది. సో కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇట్లా వచ్చింది ఎల్లో కలర్. దిస్ ఈజ్ ద లుక్ అనమాట. 6950 ప్లస్ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది. బ్యాక్ కూడా మనకి కట్ ఇచ్చేసాం అనమాట. సైజెస్ 36 రెడీ టు వేర్. అండ్ నేను వేసుకున్నది 4 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులోను. నెక్స్ట్ డిజైన్ వచ్చి మనకి ఈ డిజైన్ అండి. ఇది కూడా మనకి చాలా చక్కగా ఉంది. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయండి, 2 కలర్స్ ఉన్నాయి. క్రీమ్ కలర్ అండి ఇది. సో ఇట్లా వర్క్ వచ్చింది. ఏదైనా మనకి ఏ డిజైన్ అయినా సేమ్ ప్రైస్ కోట్ చేసాం, కన్ఫ్యూజన్ లేకుండాను. సో కాకపోతే ఇది మనకి నెక్స్ట్ మార్చినట్టున్నాం, డిజైన్ కూడా మార్చామా అంతేనా? సేమ్ డిజైన్, కొంచెం నెక్ కలర్ కాంబినేషన్స్ ఇందులో వాడాం. వీ నెక్ వచ్చింది అనమాట ఇది. సో 6950కి అవైలబుల్ ఉంది. అండ్ అనదర్ కలర్ వచ్చి మనకి క్రీమ్ అండ్ వైట్, క్రీమ్ కూడా కాదు వైట్ అండి, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. బ్యూటిఫుల్ పీస్. సో చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. నేను ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇందులో ఇంకొకటి ఉంది, ఇంతేనా? 3 కలర్ ఆప్షన్స్, డిఫరెంట్ షేడ్ ఒకటి, క్రీమ్ ఒకటి, అండ్ క్రీమ్లోనే వైట్ ఒకటి, క్రీమ్ ఒకటి, 3 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా కలంకారీస్ ఓన్లీ పట్టు కైండ్ ఆఫ్ శారీస్కే కాదండి, ఫ్యాన్సీస్ కూడా బాగుంటాయని చెప్పాను కదా. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాన్సీ శారీ అనమాట, పార్టీస్కి, కాక్టైల్ పార్టీస్కి. బట్ ఇట్లా కలంకారీతో వేస్తే ఒక ఫ్యూజన్ లుక్ వచ్చింది అనమాట, కొంచెం డిఫరెంట్గాను. లుక్ వైజ్ అయితే బాగుంది కదా. సో ఈ డిజైన్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. ఈ బ్లౌజ్ మనకి దేని మీదకైనా సెట్ అయిపోతుంది అనమాట, ఆరెంజ్ కలర్. సో ఇందులోనే మనకి ఎల్లో కలర్ ఆప్షన్ ఒకటి ఉంది, బ్రైట్ ఎల్లో, చాలా బాగుంది ఇది కూడాను. అండ్ దీంతో పాటు మనకి బ్లాక్, గ్రేష్ బ్లాక్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ బ్యూటిఫుల్ వర్క్మెన్షిప్ వచ్చింది. అన్ని ప్రైసింగ్ ఆల్రెడీ నేను ముందే అప్డేట్ చేశాను. ఫ్లాట్ 6950 అనమాట. ఏ వర్క్స్ అయినా కూడా 6950 పెట్టేస్తున్నాం. అదే మీరు ఫ్యాబ్రిక్ మళ్ళీ సెపరేట్గా డై చేయించుకొని తీసుకొని చేయించాలంటే మాత్రం మనకి 8950 పడుతుందండి. ఎందుకంటే
మేము ఒకేసారి ఇన్ని ఫ్యాబ్రిక్స్కి కలిపి తీసుకుంటాము, ఒకేసారి ఇన్ని ఒక్కొక్కటి 4 పీసులు ఆర్డర్ ఇస్తాం. ఎందుకంత డిఫరెన్స్ అంటే దట్ ఈస్ ద రీజన్ అనమాట. 4 చేసినప్పుడు ప్రైసింగ్ ఒకలా ఉంటుంది, ఒకటి చేసినప్పుడు ఒకలా ఉంటుంది అనమాట. సో ఇవి 40 దాకా ఆల్టరేషన్ ఆప్షన్ ఉందండి. సింగిల్ పీసెస్, మాక్సిమం ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ లేవు. సో సింగిల్ పీసెస్ అనమాట. సో ఈ డిజైన్లోను అసలు మెరూన్ అండ్ ఈ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. బట్ అన్నీ కూడా ఆలియా కట్ ఇచ్చున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. సో మనకి ఫ్యాబ్రిక్ కూడా 1.2 మీటర్స్. ఎందుకంటే మనకి మీరు బయట చెక్ చేయండి 70 పాయింట్స్ లేదే మనకి 3/4 హ్యాండ్స్ రావు. క్రీమ్ చాలా చక్కగా ఉంది విత్ సిల్వర్ వస్తుల్లో గాను. బ్లాక్లో అవైలబుల్ ఉంది. ఇంకొకటి బ్లాక్లో ఇది 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 కంప్లీట్ మనకి బ్లాక్ కాదు, ఇది వచ్చేంటి గ్రే, యాష్ అండ్ గ్రే మిక్స్డ్ టింట్. ఇది బ్లాక్ అన్నమాట. సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా మనకి చక్కగా ఉన్నాయి. గ్రీన్ కలర్, ఇందులో మాక్సిమం మనకి అన్నీ కూడా డార్క్ కలర్స్ వచ్చినాయి. గ్రీన్, బ్లాక్, క్రీమ్ అండ్ మెరూన్ 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో చూసారు కదా ప్రెటీ బ్లౌజెస్. ఇవే కాదు ఇంకా చాలా బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి, కలంకారీలో కాదు. సో అవన్నీ చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ మా మాదాపూర్ నీలియస్ని విజిట్ చేయాల్సిందేనండి. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.